దగ్గరికి వచ్చిన వ్యక్తులకి ఎవరైతే మా నాయకులకి కార్యకర్తలకి ఎవరో వాళ్ళకి అవకాశం కల్పించాలనుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు నిరుత్సాహపడి 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు కవితక్క గారు. అది మేము అది బెస్ట్ అనుకున్నాం. కాబట్టి మీ భావనని మీ ఆలోచనని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇంప్లిమెంట్ చేస్తుందా? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏదో కవిత గారు కేసీఆర్ గారు కుమార్తెగా జాగృతి సంస్థ అధ్యక్షురాలుగా తను చెప్పినంత మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ ఇవ్వాలనా? ఇప్పుడు మేము ఇంకా ఎట్లాంటి సంప్రదింపులు కానివ్వండి, మేము ఆలోచన వాళ్ళతో కలిసి కూర్చొని చర్చలు కానివ్వండి చేయలేదు. అది ఫర్దర్గా జరిగినప్పుడు తప్పకుండా చెప్తాం. రైట్. సో సుమిత్ర గారు, నిజంగానే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో మొన్న సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున ఎవరో కొంతమందితో కవిత గారు చర్చలు జరిపారంటే అది ఇంకేం రాలేదు, ఏ కొసకు రాలేదు. ఇంకా అది ఒక ఆలోచన. మనోజ గారు చెప్తున్నట్టుగా ఒకవేళ మా దగ్గరికి ఎవరైనా కనుక కంటెస్ట్ చేయాలని ఆలోచనతో వస్తే మేము రిఫర్ చేస్తాం, దాని నుంచి పోటీ చేయడం అని చెప్తే మేము మద్దతు ఇస్తాం, అంతవరకు మాత్రమే. సో ఇప్పుడు ఆ రకంగా నిజంగానే పోటీ చేయాల్సి వస్తే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులతో నేను సంప్రదించాను. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఇంకెటువంటి డిస్కషన్ లేదు, మేము ఆ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని రకంగా వాళ్ళు బేషరతుగా చెప్తున్నారు. బట్ ఇన్ కేసు వస్తే ఏ పార్టీ ఓట్లు చీలుతాయంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లే. పడేళ్ల పార్టీగా మీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశారు, ఆవిడ ఎమ్మెల్సీగా పనిచేశారు, కేసీఆర్ కుమార్తెగా ఉన్నారు. అడుగడుగున బతుకమ్మ పేరిట ప్రతి నియోజకవర్గం తన కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి తనకున్న లింకప్స్ అన్ని కూడా బీఆర్ఎస్ తోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓట్లే కవిత చీల్చబోతున్నారు. ఏం చెప్తారు మీరు? మీకు మనోజ్ గారు, మీకు ప్యానెల్లో కో ప్యానలిస్టులకి, ఆర్టీవీ వీక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికలకు పోవచ్చు, స్వతంత్రులుగా కానీ పార్టీల పరంగా కానీ ఎన్నికల బరిలో నిలబడేటువంటి ఇది ఎవరికైనా ఉన్నది, పోటీ చేసేటువంటి అర్హత ప్రతి పౌరులకు ఉన్నది, ఆ స్వేచ్ఛ కూడా ఉంది, పోటీ చేయవచ్చు. ఇక్కడ కవిత గారి జాగృతి పార్టీ ఆవిర్భావం ఇంకా కాలేదు, జాగృతి పరంగా ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి జరిపినామో పోటీ చేస్తామని వాళ్ళు అంటున్నారు. చేయనియండి. ఓట్లు ఎవరి జీవితం అంటే ప్రజల పక్షమై ఆడిన వాళ్ళు, ప్రజలకు ఇప్పుడు మేలు చేయాల్సిన వాళ్ళు ప్రజలకు మేలు చేయకుండా ప్రజా సమస్యలను విస్మరించి, హామీలను విస్మరించి, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను విస్మరించి పాలన ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఓట్లు చీలుతాయండి. నిజానికి ప్రచారం అదే జరగాలి, చీలితే వాళ్ళ ఓట్లే చీలాలి. ఇంకొకటి, చీలిక అనేది సరికాదు, ఎవరికి పడాల్సిన ఓట్లు వాళ్ళకి పడతాయి. ఇక్కడ ఓట్లు చీలుతాయి, అక్కడ ఓట్లు చీలుతాయి అని కాదు. పాలక పక్షం, ప్రతిపక్షం, ప్రధానంగా ప్రజల పక్షం ఎవరు పనిచేస్తే వాళ్లకు, పాలక పక్షం నిజంగా ప్రజల న్యాయమైన కోరికలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలిగితే గతంలో సుమిత్ర గారు తెలియదేం కాదు. రాజకీయాల్లో ప్రస్తుతానికి 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. 3 పార్టీల్లో ఒకటేమో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈ అధికార పార్టీని ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనని ప్రజలు చూశారు. బీజేపీ రేపు మాప ప్రభుత్వాలు రావాలని కుతూహలంతో ఉంది, దానికి ఒక అవకాశం ఇద్దాంలేని ఆలోచనతో అటు బీజేపీ వైపు కూడా కొంతమంది జనాలు చూసే అవకాశం ఉంది. సో ఇటు 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ ఓట్లు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వైపుగానే ఉంటాయి. ఒకవేళ ప్రతిపక్షం వైపుగా వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఆప్షన్ గా చూసుకునేది బీఆర్ఎస్ఏ. సో బీజేపీ, బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఇంకొక ఆల్టర్నేట్ గా ఒక ఆప్షన్ వస్తోంది అనుకున్నప్పుడు ఆ ప్రతిపక్షానికి వచ్చేటువంటి ఓట్లు చీలిక అవుతాయి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలిక అవ్వవా? మనోజ్ గారు, నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఏది స్థిరంగా ఉండదండి. ఓటర్ అట్లా స్థిరంగా ఉంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మేము 3వసారి కూడా మాకే అధికారం వస్తుంది. ప్రజలు ఒక స్థిరమైన అభిప్రాయంతో ఎప్పుడూ ఉండరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన తీరు, ప్రజలకు అందలేని పథకాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అనుకూలత, అన్ని అంశాలు దాని మీద ప్రభావం పడుతుంది తప్పకుండా. ఏ ప్రభుత్వానికైనా ఆ రకంగా ప్రతిపక్ష ఓట్లు పాలక పక్షానికే ఉంటాయి, ప్రతిపక్ష ఓట్లే చీలిక వస్తాయి, లేదా బీజేపీకి అవకాశం ఇస్తారు. మున్సిపల్ ఎన్నికలు, స్థానికమైనటువంటి ఎన్నికలు, అక్కడ ఆ కౌన్సిలర్ అభ్యర్థో లేకపోతే ఆ వార్డులో సేవలు అందించినటువంటి వ్యక్తియో అది కొంత ప్రభావం ఉంటది, స్థానికమైనటువంటి కాబట్టి. అలాగే కాలేజీ గతంలో చెప్పిండ్రు, పార్టీ ఏదని చూడకు, అభ్యర్థి ఎలాంటి వాడో చూడు, అభ్యర్థి ఎవరో చూడనేది. అంటే ఒకవేళ మన సర్పంచ్ ఎన్నికల్లో మీరు కూడా అటో ఇటో బీఆర్ఎస్ పార్టీ 4000 సర్పంచ్ గెలిస్తే మేము గెలిచామని ఎట్లా చెప్పుకుంటారు? మరి గెలిచింది వ్యక్తులు కదా. బీఆర్ఎస్ గెలిచిందని చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ చెప్పుకోనికి వీల్లేదు, అట్లా బీఆర్ఎస్ చెప్పుకోనికి వీల్లేదు. స్థానిక ఎన్నికల్లో గెలుపు వ్యక్తిత్వ గెలుపు అన్నప్పుడు ఆ వ్యక్తులే గెలుస్తున్నారు అనుకోవాలి. అప్పుడు మేం కాదు, ప్రధానంగా చెప్పుకుంది కాంగ్రెస్సే. సాధారణంగా ప్రభుత్వ
అదైతే ఆ సర్పంచ్ ఎన్నికలు అయితే దాని పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు ఖచ్చితంగా 100%. కాబట్టే ఆ ఫలితాలు అట్లా ఉన్నాయి. అయినప్పటికీ పార్టీ వ్యక్తులే అక్కడ, ప్రజలకు మళ్ళా పార్టీలతో సంబంధాలు ఉంటాయి. ఏదైతే ఈ ఎన్నికల బరిలో నిలబడుతున్నారో ఆ ప్రజలు చాలా మంది, ఎక్కువ మెజారిటీ ప్రజలైతే 90-95%